R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ పాలకుల అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలన్న కాంగ్రెస్ నాయకులు. సింగరేణి ప్రజా పార్కుకు రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఆదుకునే దిక్కులేక కన్నీళ్లతో సహాయం కోసం చిన్నారుల ఎదురు చూపులు. డాక్టర్ మహేందర్ రెడ్డి నేతృత్వంలో సిర్పూర్ విజేత క్లినిక్ లో వైద్య శిబిరం. గోదావరి కనులోని లాల్ బహదూర్ నగర్ స్టేడియంలో హెల్త్ క్యాంప్. కోస్గి పట్టణంలో చంద్రబాబు నాయుడి 75వ జన్మదిన వేడుకలు. కార్మిక సంఘాల సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. వ్యవసాయ పొలాల వద్ద మోటార్ల దొంగతనం చేస్తున్న 2 నిందితుల అరెస్ట్. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చనివేంద్రం ఏర్పాటు. ధనుర్బాణ రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు. బీజేపీ పాలకుల అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. బీజేపీ పాలకులు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగరంలో నిర్వహించింది. ఖమ్మం నగరం 46, 48 డివిజన్లో కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, ఓబీసీ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, డివిజన్ అధ్యక్షుడు ఎస్కై రజ్జీ, 48వ డివిజన్ అధ్యక్షుడు ఏఎంసీ డైరెక్టర్ బోచట్ల సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మహాత్మా గాంధీ గారు చంపారన్ ఉద్యమంతో మొదలుపెట్టి క్విట్ ఇండియా ఉద్యమం వరకు పోరాడి తీసుకొచ్చినటువంటి భారతదేశ స్వాతంత్రం. అలాగే 2 సంవత్సరాల 9 నెలలు 17 రోజుల పాటు కష్టపడి 300 మంది కమిటీ సభ్యులతో అన్ని భాషలు, అన్ని సంస్కృతులు, అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకం చేస్తూ 554 సంస్థానాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తంగా ఏకం చేస్తూ ఇక్కడ భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారి సారథ్యంలో ఆయన చైర్మన్గా ఉంచి చేయడం జరిగింది. ఆనాటి నుంచి భారతదేశ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ 75 సంవత్సరాల పాటు తీసుకొచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలో దిగిపోయి మోడీ ప్రభుత్వం, మోడీ అమిత్ షాల త్రయం ఏదైతే వచ్చిందో, ఈ ద్వయం ఆ రోజు నుంచి కూడా 11 సంవత్సరాల నుంచి జిఎస్టీ, డిమానిటైజేషన్, ట్రిపుల్ తలాఖ్, వక్ఫ్ బోర్డ్ చట్టం చేయటం, అమెండ్మెంట్ చేయటం లాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఏదైతే గుజరాత్లో ఒక సమావేశం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి సమావేశం పెట్టుకొని మాట్లాడిన దానికి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రజలు ఇక చాలా చూసాం, మిమ్మల్ని ఇప్పటిదాకా చాలాసార్లు నమ్మాం, ఇక మిమ్మల్ని నమ్మబోం అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసులు పెట్టేసి, తప్పుడు కేసులు పెట్టేసి బనాయించి వాళ్ళని మభ్యపెట్టి గురి చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళని దానికోసం అని చెప్పేసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వాడ తిరిగి ప్రజలకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే సమానంగా హక్కులు పొందుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలిసికట్టుగా ఉంటున్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్నటువంటి కుట్రలు, ఈ దేశాన్ని హిందూయిజంగా మార్చడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని, ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రల్ని, ఈ మహిళలకు హక్కులు లేకుండా చేసేటటువంటి విషయాన్ని, ప్రజలకు చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండా యువకులకు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి వాడలో చేస్తా ఉన్నాం. ఈ రోజు 46, 48 డివిజన్లు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్క అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి పెద్ద ఎత్తున ప్రజలకు తెలియపరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో 46, 48 డివిజన్లో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిండు సభలు అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఖండిస్తూ, నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా
పిసిసి పిలుపు మేరకు డిసిసి ఆదేశాలతో ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా 42 డివిజన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు అందరూ కూడా జై బాబు అనే కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ డివిజన్ మొత్తం కూడా కలియతిరుగుతూ ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అవహేళన చేస్తుంది, రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చాలని చూస్తుంది అనే అంశాలని ప్రతి ఒక్కరుగా వివరించడం జరిగింది. దాంతోపాటుగా గడిచిన 14 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరించడం జరిగింది. దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రిగా ఎన్నికైన ఈ 14 నెలల కాలంలో మా ఈ 3 టౌన్ ప్రాంతంలో ఎప్పటికీ నెరవేరని చిరకాల కోరికైనటువంటి అండర్ బ్రిడ్జిని నిర్మించారు. దాంతోపాటు ఈ మున్నేరు పరివార ప్రాంతాలతోనే సుమారు 12 డివిజన్లు కొట్టుకుని పోయే ప్రమాదాన్ని నివారించడానికి 2 వైపులు కూడా కరకట్ట నిర్మిస్తున్నారు. దాంతోపాటుగా 100 సంవత్సరాల చరిత్ర గల బ్రిడ్జి పురాతన స్థితిలో ఉంటే దాని మీద తీగల వంతెన నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు 3 టౌన్ ప్రాంతంలో ఏసీ మిర్చి మార్కెట్ను ప్రారంభించడానికి దాన్ని కూడా పనులు మొదలుపెట్టారు. అది కనుక పూర్తి అయితే దేశంలోనే ఏకైక ఏసీ వ్యవసాయ మార్కెట్గా అది రూపాంతరం చెందుతుంది. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని, అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, అందులో ముఖ్యమైనది ఏంటంటే సన్నబియ్యం పంపిణీ. ఈ నెల 1 తారీఖు నుంచి మొదలుపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సన్నబియ్యం పంపిణీ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లె కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం పేద ప్రజలు కాకుండా దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా ఈ సన్నబియ్యాన్ని వాడుకుంటూ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని చల్లటి దీవెనలతో దీవిస్తున్నారు. అయ్యా, మీరు ఎప్పుడు కూడా మీ కనీవీర్య నెరిగిన రీతిలో ఉన్న ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా సన్నబియ్యం పంపిణీ చేశారు. మీకు ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పేసి, మా జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పేసి ఈ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. 46 మరియు 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ 2 డివిజన్ల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని పరిరక్షించడం. జై బాపు అనే నినాదంతో ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారిని, అదేవిధంగా జై భీమ్ అనే నినాదంతో అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించారో వారి సేవల్ని స్మరించుకోవడం, అదేవిధంగా జై సంవిధాన్ అంటే మనం ఏదైతే ప్రజాపాలన కొనసాగుతుందో, ఏదైతే రాజ్యాంగాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా పరిపాలన కొనసాగిస్తుందో ఈ మూడింటిని గౌరవించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏఐసిసి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమం నాంది పలికింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఈ డివిజన్ మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు. తిగుల్ నగర్ డౌన్ లో 2 ఎకరాల స్థలంలో 25 లక్షలతో సింగరేణి ప్రజా పార్కును ప్రారంభించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. తిలక్ నగర్ డౌన్ లో 2 ఎకరాల స్థలంలో 25 లక్షలతో సింగరేణి ప్రజా పార్క్ RG1 GM లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణి ద్వారా 5 కోట్లతో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు. సింగరేణి ప్రజా పార్కులో 35, 36, 37, 45 డివిజన్లకు సంబంధించిన రిటైర్డ్ కార్మికులకు, మహిళల కోసం, పేద ప్రజల కోసం 15 నుండి 20 లక్షలతో జిమ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక 36వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, సింగరేణి RG1 DGM ఫారెస్ట్ ట్రీ, RG1S ECVL KDN ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మికుల మరియు ప్రజల సంక్షేమం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. ఈ పార్కుతో తిలక్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు వినోదాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమన్నారు.
తిలక్ నగర్ కాలనీ వాసుల కోరిక మేరకు సింగరేణి రామగుండం ఏరియా 1 ఆధ్వర్యంలో సుమారు 25 లక్షల వ్యయంతో సింగరేణి ద్వారా సింగరేణి ప్రజా పార్కును 3 నెలల్లో తక్కువ కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా కాలనీలలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆదుకునే దిక్కులేక కన్నీళ్లతో సహాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు. ఇద్దరు చిన్నారులు ఆశలు అర్ధాంతరంగా ఆగిపోయిన విషాద గాథ సిర్పూర్ మండలంలోని రాఘాపూర్ గ్రామంలో కలిచివేసిన ఘటన. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని రాఘాపూర్ గ్రామంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. జరిగిన తీరు ఎవరినైనా ఆలోచనలో పడేసేలా ఉంది. చిన్నారులు అమ్మా నాన్న అని మురిసిపోయే వయసులో బ్రతుకు పండిలో తల్లిదండ్రులను కోల్పోవడం, ఓ కుటుంబ కలల్ని క్షణాల్లో కూలిపోవడం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. రాఘాపూర్ గ్రామానికి చెందిన హనుమంతు, సోయం లక్ష్మి దంపతులు ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబం తమ జీవనోపాధిగా రోజువారీ చేలు పనులు చేస్తూ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు బిడ్డలు జంగూభాయ్, చంద్రపాన్. అయితే సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తల్లి లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటి నుండి తండ్రి హనుమంతే ఇద్దరు పిల్లలకు తల్లిగా తండ్రిగా మారి అల్లారు ముద్దుగా పెంచాడు. వారి చిన్న హృదయంలో నాన్నే ప్రపంచం అయిపోయాడు. అయితే ఇటీవల ఎండల తీవ్రతతో గ్రామంలో వడదెబ్బలు పెరుగుతున్న నేపథ్యంలో హనుమంతు కూడా తీవ్ర జ్వరంతో పడిపోయాడు. అవసరమైన వైద్యం అందక, శరీరం సహకరించక చివరకు అతడు మృతి చెందాడు. అతని మృతితో ఆ ఇద్దరు చిన్నారులు పూర్తిగా అనాథలుగా మిగిలిపోయారు. ఒక్క దిక్కు మిగలకుండా కన్నీళ్లకే తోడు దొరుకుతున్న స్థితిలో పిల్లలు నిలిచిపోయారు. ఇల్లు కూడా పాడుపడి సురక్షితంగా ఉండని పరిస్థితుల్లో అన్ని కోల్పోయిన చిన్నారుల ఆవేదన ఎవరి హృదయాన్ని అయినా పిండేసేలా ఉంది. అమ్మా నాన్న లేరు, అన్నీ పోయాయి. అయ్యా భాంచన్, మాకేమైనా ఆశ ఉందా అంటూ వారు చేసే ప్రశ్నలు గ్రామస్తుల కన్నీళ్లను ఆపలేకపోయాయి. ఇప్పుడు ఈ చిన్నారులకు ఆధారంగా నిలవాల్సిన సమయం ఇదే. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ పసిబిడ్డల భవిష్యత్తుకు వెలుగు చూపేలా చేయాలి. వారి చదువు, జీవనం కోసం కనీసమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఈ విషాద ఘటన మరెవరూ ఎదుర్కొనకూడదంటే ఇలాంటి కుటుంబాలను మనం సమర్థవంతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తల్లి చనిపోయింది, తండ్రి పోయాడు. ఇప్పుడు 2 కన్నులలోనూ భవిష్యత్తు అంధకారమే. ప్రభుత్వం స్పందించాలని, సహాయ హస్తాలు ముందుకు రావాలని రాఘాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. మన రాఘాపూర్ గ్రామం సిర్పూర్ మండల్. ఇప్పుడు రాఘాపూర్ గ్రామంలో మొన్న వడదెబ్బతో సోయం హనుమంతు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. గత 2 సంవత్సరాల ముందు ఆయన భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప 10 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు. కొడుకు కూతుర్లు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అనాథలైనరు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాగా పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు బాగా మాకు ఘోరంగా పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాకు దాతలు ఉంటే ఎవరైనా సహాయం చేయాలి. విఆర్పి స్టాఫ్ మొత్తం, ఎస్డి స్టాఫ్ మొత్తం ఇప్పుడు వచ్చి మాకు అంతా పిల్లలకి సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వం నుంచి కూడా సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లల భవిష్యత్తు మాకు ఇది కావాలని, ఇప్పుడు అనాథాలు అయినరు కాబట్టి ఇప్పుడు అన్నీ వాళ్ళకి ప్రభుత్వమే మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. నిన్న మనకు ఈనాడు పేపర్లో హనుమంతు గారు వడదెబ్బతో చనిపోవడంతో, అంతకుముందే వాళ్ళ భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలైనని చెప్పి ఈనాడులో కథనం వచ్చింది. దానికి స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సంక్షేమాధికారి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది, డీసీపీఓ యూనిట్ని. కాబట్టి తక్షణమే స్పందించి వారి గ్రామాన్ని, వారి ఇంటిని సందర్శించడం జరిగింది. ఈరోజు సిడిపిఓ అండ్ ఐసిడిఎస్ స్టాఫ్ తోటి కలిసి వారికి 1 నెలకు సరిపడా సరుకుల్ని అందజేయడం జరిగింది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా పిల్లలిద్దరిని ఏకలవ్య మోడల్ స్కూల్లో వచ్చే సంవత్సరం జైనింగ్ చేయడానికి, వాళ్ళ భవిష్యత్తును చదువుకోవడానికి అడ్మిషన్ ఇప్పించడానికి కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ జాయిన్ చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం. వాళ్ళ భవిష్యత్తును మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. డాక్టర్ మహేందర్ రెడ్డి
రెడ్డి నేతృత్వంలో సిరిపూర్ విజేత క్లినిక్ లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సమాజానికి సేవ చేయాలన్న ఆదర్శంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలోని విజేత క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మెడికేర్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మహేందర్ రెడ్డి ఉచితంగా వైద్య సేవలను అందజేశారు. డాక్టర్ మహేందర్ రెడ్డి అనేక సంవత్సరాల వైద్య అనుభవం కలిగిన వ్యక్తిగా శిబిరానికి హాజరై రోగులకు వ్యక్తిగతంగా పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై పరిశీలన చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సమస్యలపై ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేశారు. అంతేకాకుండా యువతలో సామాజిక సేవా భావనను పెంపొందించేందుకు రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. జీవన్ ధర వాలంటీర్ బ్లడ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ బాబు, సెంటర్ ఇన్ఛార్జ్ రఘు, డాక్టర్ దాస్ సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా సాగింది. యువత స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం. ఈ శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇది అత్యవసర సమయంలో రోగులకు ప్రాణాధారంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో బ్లడ్ సెంటర్ సిబ్బంది, విజేత క్లినిక్ సిబ్బంది సహకారం అమూల్యమైనది. ప్రజలందరూ ఒకేలా స్పందించి వైద్య శిబిరానికి అధికంగా హాజరు కావడం ద్వారా ఈ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ తరహా సామాజిక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని జరగాలని, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, యువత ముందుకు రావాలని పలువురు ఆకాంక్షించారు. విజేత క్లినిక్ నిర్వహించిన ఈ శిబిరం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్న మాటలో సందేహం లేదు. గోదావరి కనిలోని లాల్ బహదూర్ నగర్ స్టేడియంలో హెల్త్ క్యాంపును నిర్వహించారు. గోదావరి కనిలోని లాల్ బహదూర్ నగర్ స్టేడియంలో హెల్త్ క్యాంపును నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 6 గంటలకు లాల్ బహదూర్ స్టేడియం నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సో ముందుగా డాక్టర్ అనిష్ సార్ కార్డియాలజిస్ట్ మాట్లాడతారు. సార్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనిష్, కార్డియాలజిస్ట్. నార్మల్గా అందరికీ ఫస్ట్ గుండె వ్యాధి అనేది ఒక భయంలానే క్రియేట్ అవుతుంది. గుండె సమస్య ఉంది, ఏం చేయాలి, కానీ చాలామందికి అది గుండె సమస్య అని ఐడెంటిఫై చేయడం కూడా చేయాలన్నమాట, తెలియదు వాళ్ళకి. అందరికీ తెలిసిన మన వాళ్ళకి ఏంటి అంటే ఒక హార్ట్ అటాక్ అనేది ఒక నొప్పి రూపంలోనే వస్తుంది. అది కూడా ఎడం పక్కన గుండె నొప్పి వస్తుంది, చేయి గుంజుతుంది, చెమటలు పడతాయి. అందరికి ఇక్కడ వరకే తెలుసు. కానీ దీనికి మించి కూడా లక్షణాలు ఉంటాయి. అన్నీ బాగున్నాయి, సడన్గా ఆయాసం వస్తుంది, అది కూడా గుండె వ్యాధి. కడుపు నొప్పి ఈ రూపంలో కూడా హార్ట్ అటాక్ వస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తామని మంటలా అనిపిస్తుంది, గ్యాస్ సమస్యలు మనకి ఏముంది అనుకుంటాం, కానీ ఆ గ్యాస్ సమస్య కూడా గుండె వ్యాధిలాగా వస్తుంది అనమాట. జస్ట్ 3 days బ్యాక్ ఒక ఆమె 58 years ఫీమేల్ ఆడ మనిషి, షుగర్ ఉంది, బీపీ ఉంది, గ్యాస్ ప్రాబ్లం అనుకొని 3 రోజులు అట్లా కానిచ్చింది. గ్యాస్ట్రిక్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళింది, మందులు తీసుకుంది. ఒక రోజు తగ్గింది, మరుసటి రోజు పెరిగింది. సడన్గా వచ్చి చూస్తే వరకు మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. ఆమె 3 నెలల్లో బ్లాక్ ఉంది, బైపాస్ పంపించాల్సి వచ్చింది. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ప్రతి లక్షణాన్ని మనం లైట్ తీసుకునేటట్లేదు. ఏ పేషెంట్కి ఏ లక్షణం ఉంటుందో మనం చెప్పరా, మనం ఊహిస్తాం ఇది గ్యాస్ సమస్య అని. మనం ఏంటి అంటే ఇది కాదు అనుకుంటాం, కానీ ఏమవుతుందో మనకు తెలియదు. ఒకసారి చూయించుకోవడం వల్ల నష్టం లేదు. ఎస్పెషల్లీ ఎవరు చూయించుకోవాలి, ఏ లక్షణాలు ఉంటే చూయించుకోవాలి అంటే ఫస్ట్ షుగర్, బీపీ ఉన్నవాళ్ళు, వయసు పైబడి ఉన్నవాళ్ళు, అలవాట్లు ఉన్నవాళ్ళు. రైట్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి తోముతున్నారు అందరి పిల్లలకి స్ట్రెస్ అనేది ఉంది, అది వాస్తవం. సో స్ట్రెస్ అనేది లైఫ్ ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లలు. ఇంతకు మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంటర్ అయితే అయింది. ఇప్పుడు మా కింద వాళ్ళకి ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్ట్రెస్ అనేది స్టార్టింగ్ పాయింట్ పెరిగింది. ముందు మన తాతగారికి వర్క్ స్టార్ట్ చేసే స్ట్రెస్ ఉంది. సో స్ట్రెస్ స్టార్టింగ్ టైం కూడా తేడా అవుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఉండదు, ముత్తాతల్లో ఉంటుంది, మేనమామలో ఉంటుంది. అటువంటి వాళ్ళలో కూడా వస్తుంది అన్నమాట. సో ఫ్యామిలీ పరంగా హార్ట్ అటాక్ ఉంటే మాత్రం వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు అడిగింది వేరే సమస్యలు గుండె అయిపోయిందని చెప్తారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, బాడీ కిడ్నీ ఏం చేస్తుంది, చెడు పదార్థాన్ని బయటికి పంపిస్తుంది. యాసిడ్ కంటెంట్ రాకుండా బాడీని ప్రాపర్గా ఉంచుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాడీలో కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది మొత్తం, పేషెంట్ డయాలసిస్ మీద ఉన్నాడు,
లేకుంటే పేషెంట్ సీరియస్గా ఉన్నాడు ఫర్ సమ్ కిడ్నీ ప్రాబ్లం వల్ల. ఏమవుతుందంటే కిడ్నీ అనేది చేయాల్సిన పని చేయట్లేదు, దానివల్ల బాడీలో చెడు పదార్థాలు కానీ యాసిడ్ కంటెంట్ పెరుగుకుంటూ పోతుంది. అది పెరిగిపోవడం వల్ల ఏమో మెల్లగా హార్ట్ ఫంక్షన్ పడిపోకుండా వస్తుంది, పాయింట్లో గుండె అయిపోతుంది. ఏది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే బాడీలో అవయవాలు వేరే కానీ కలిసి పనిచేసేది మన శరీరంలోనే ఒక పాయింట్. మన ఫ్యాక్టరీ అనుకుంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనిచేయాలి. ఒక డిపార్ట్మెంట్ మంచిగా పని చేయకుంటే ఇంకో డిపార్ట్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అల్టిమేట్గా ఎవరైనా చనిపోయేది గుండె ఆగితేనే అండి. కానీ దాని గుండె ఆగిపోవడం ముందు కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ తలలో బ్లీడింగ్ అయింది, పేషెంట్ తలలో బ్లీడింగ్ పడినా మన పురాణ పెద్ద హెల్మెట్ లాగా ప్రెషర్ ఆపుకోదన్నమాట. సడన్గా ప్రెషర్ పెరిగినప్పుడు చిన్న మెదడు జారుతుంది అనమాట కిందికి, వెనుపూసలకు జారినప్పుడు గుండె అయిపోతుంది. ఎందుకంటే చిన్న మెదడులోనే గుండెకి సంబంధించిన కానీ ఊపిరికి సంబంధించిన సెంటర్స్ ఉంటాయి. సో అవి పోయినప్పుడు గుండె అయిపోతుంది. సో గుండె ఆగడం అల్టిమేట్గా జరగాల్సిందే. గుండె ఆగినప్పుడు మనిషి చనిపోతుంది. బ్రెయిన్ డెడ్ ఉన్నప్పుడు ఎందుకంటే బ్రెయిన్లో యాక్టివిటీ లేకుండా గుండె పనిచేస్తుంది. ఎందుకంటే గుండెలో కూడా స్వతహా కొన్ని నరాలు ఉంటాయి గుండె కొట్టుకోవడానికి, అవి కొన్నంతసేపు కొంచెం కొట్టుకుంటుంటుంది బ్రెయిన్. సో బ్రెయిన్ డెడ్ వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్లో యాక్టివిటీ లేదంటే బాడీలో మాత్రం ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను కొస్గిలో టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కొస్గిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. శివాజీ చౌరస్తా యందు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీకే రాములు, సావల వెంకట ప్రసాద్, కుమ్మరి అంజలయ్య, తలారి శేఖర్, మన్నే బసవరాజు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా పట్టణంలో ఆయన ఒక జన్మదిన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు కావలసినటువంటి ఆనాడు మన యొక్క మహానాయకుడు రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఇటు ఉమ్మడి రాష్ట్రాల్లో విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మహానాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక 75వ జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా పూర్తి పనులు జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా పూర్తి పట్టణంలో జన్మదిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎంతో శుభ్రము అలాంటి వ్యక్తి మన విజయనగర లీడరు, నగరాల నిర్మాత, ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా మనకి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి మా హైదరాబాద్ అనే కొత్త నగరాన్ని సృష్టించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి నాయకులు మన యొక్క అదృష్టము. కాబట్టి అలాంటి నాయకుడు మనకు అవసరము. రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పరిశ్రమలకు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మన ఎదుర్కొ పెద్దలకు నిత్య నూతన యువకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా గడ్డి లాంటిది. మేము గడ్డి లాంటిది. ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎండిపోతుంది, వర్షాకాలం వస్తే మళ్ళీ చిగురించినట్టు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గడ్డి ఎలాగైతే వర్షాకాలం చిగురిస్తుందో అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క జెండాను ప్రతి గ్రామంలో ఎగిరేసి తెలుగుదేశం అంతా చాటుతామని చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా, చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా, చంద్రబాబు సమస్యలకు అనుగుణంగా పార్టీ కట్టుబడి పనిచేస్తామని సిద్దిపేట పట్టణ
పట్టణ కేంద్రంలో కార్మిక సంఘాల సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో కార్మిక సంఘాల సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కార్మికుల శ్రమ చెమట చుక్కలు లేకపోతే ఈ ప్రపంచమే నడవదు. అలాంటి కార్మికుల పట్ల కేంద్ర వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది అని పేర్కొన్నారు. 50% మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలనే కార్మిక వ్యతిరేక నిబంధనలు పెట్టింది అన్నారు. కార్మికులను మేనేజ్ చేసి అక్కడ యూనియనే లేకుండా చేస్తుంది. మొదటి నుండి బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీ, బడాబాబులు బడా పారిశ్రామికవేత్తల పార్టీ అని పేర్కొన్నారు. వారు మొత్తం 16,50,000 కోట్లు మాఫీ చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని తెలియజేశారు. కార్మికులకు 16,000 జీతం ఇవ్వమంటే మనసు వస్తలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయమంటే, కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించమంటే వీరికి చేతులు రావు అని ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేశారు పోత్కపల్లి పోలీసులు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో అంతర్జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలను 2 అరెస్టు చేశారు పోత్కపల్లి పోలీసులు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో 2 నిందితులు గత 2 నెలలుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో రైతులు బావులపై, వాగులపై, చెరువులపై వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ సర్వీసులను నిందితులు దొంగలించారు. ఇట్టి దొంగతనాలకు సంబంధించి సర్కిల్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. ఇట్టి కేసుల దర్యాప్తు చేస్తున్న పోత్కపల్లి పోలీసులు పోత్కపల్లి మండల పరిధిలో షానికొండ గ్రామ శివారు జమ్మికుంట వెళ్లే రహదారిలో పోత్కపల్లి ఎస్ఐ ఉదయం 10 గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాలీలో 2 వ్యక్తులు సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయి కుమార్ అనుమానాస్పదంగా కనిపించగా వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాలీని ఆపి తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వ్యవసాయ మోటార్స్, కరెంటు సర్వీస్ వైర్ కనిపించగా దీని మీద పోలీసులు ఆరా తీయగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వీరి దగ్గర నుండి 39 మోటార్స్, 750 మీటర్ల సర్వీస్ వైర్, ట్రాలీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పట్టణంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సత్యసాయి సేవా సమితి వారు ప్రతి నెల 19వ తేదీ రోజు మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సేవా సమితికి మహిళా అధ్యక్షురాలు పొన్నం రజిత సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన బస్టాండ్కు వచ్చే ప్రయాణికుల దాహం తీర్చడం కోసం సత్యసాయి సేవా సమితి వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ధనుర్బాణ రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. గోదావరికని రామకుండం భీ పవర్ హౌస్ రహదారి సమీపంలో ఇటీవల వెలిసిన ధనుర్బాణ రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. సందర్భంగా కొండపై ఇటీవల బయటపడిన ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదే స్థలంలో నిర్మాణం జరుగుతున్న 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. నిర్మాణం చేస్తున్న సదరు కాంట్రాక్టర్ ను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాముని కొండపై గతంలో బయటపడిన ధనుర్బాణ ఆంజనేయ స్వామి చిన్నపాటి విగ్రహ ప్రాంతంలోనే ఈ భారీ విగ్రహానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆధ్యాత్మిక చింతనలో ఉండాలన్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే భారీ విగ్రహం రాముని గుండాలగుట్టపై రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రాంతంలోని ఆంజనేయ స్వామి విగ్రహం మణిమకుటంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠాటైన్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.